మహానవమి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ రోజున వాహన పూజ చేయటంలో అంతరార్థం ఏమిటి? మహానవమి నాడు నవరాత్రులలో విశేషంగా అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. మహిష సంహారం ఈనాటి ప్రత్యేక అంశం. మహిషుడు మనలో ఉన్నటువంటి ఆగ్రహానికి, అహంకారానికి ప్రతీక. మనలో తెలియకుండానే ఒక అహంకారం ఉంటుంది. ఆ అహంకారం కారణంగా ఒక మహామాయ మన చుట్టూ ఆవరింపబడి ఉంటుంది. ఆ కారణం చేత మన అంతవారు మరి ఒకరు లేరు అనే నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాం. మనం చెప్పిందే వేదం, ఏతదను శాసనం అనేటటువంటి ఆగ్రహానికి లోనై ఆగ్రహాన్ని వెలిపుచ్చలేక అణచుకొని మదంతో, మాత్సర్యంతో ప్రవర్తిస్తూ ఉంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆరవది మాత్సర్యం. కామముతో అంటే ఇష్టముతో, ఇది నాకు కావాలి అనేటటువంటి స్వార్థ బుద్ధితో ప్రారంభమైన ఈ 6 మెట్ల సోపాన శత్రుత్వ పంక్తులు మాత్సర్యంతో పూర్తవుతాయి. ఇచ్ఛాక్రియ జ్ఞానములలో జ్ఞానానికి సంబంధించిన ఈ చివరి మెట్టు, ఈ మెట్టు పైన మనలో ఉండేటటువంటి మాత్సర్యాన్ని విడిచిపెట్టాలి. ఈ మాత్సర్యాన్నే అసూయ అన్న పేరిట లోకంలో మనం చెబుతూ ఉంటాం. వాళ్ళకు అది ఉంది, మన దగ్గర లేదే. పరమేశ్వరుడు అని ఈ ప్రపంచం ఎందుకు బోధిస్తుంది, సంబోధిస్తుంది, ఎందుకు కీర్తిస్తుంది అంటే ఆ పరమేశ్వరుని వద్ద పరమేశ్వరి ఉన్నది కనుక పరమేశ్వరుని మనం సాధించుకోగలిగితే పరమేశ్వరుడు నిష్క్రియాపరుడు అవుతాడు. ఈ లోకంలో సృష్టి క్రమం కొనసాగించాలి అంటే ఇరువురు కావాలి. ఒకరు అవసరం లేదు అనే యుద్ధం చేసేటటువంటి వారు సైంటిస్టులు అనుకుందాం మరొక విధంగా. అటువంటి వాళ్ళు మన వద్ద చాలామందే ఉన్నారు. ధూమ్రాక్షుడు, రక్తాక్షుడు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు, ఇటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. భండాసురుడు కూడా మన వద్దే ఉన్నాడు అన్న అహంకారంతో మహిషాసురుడు అమ్మతో యుద్ధానికి కాలు దువ్వాడు. అమ్మనే వివాహం చేసుకుంటాను అనేటటువంటి అపశబ్ద ఊహ చేసిన కఠోరమైన మనస్సు గల దుర్మార్గ బుద్ధి గల ఈ మహిషుడిని అమ్మవారు శివదూత్యై నమః కనుక శివుడినే దూతగా పంపించింది. నాతో యుద్ధం చేసి గెలవమను అంటూ సంబోధన చేసే విధంగా వర్తమానం పంపడంతో మహిషుడే కార్యరంగానికి దిగి రావడంతో యుద్ధరంగంలో అమ్మవారు ఆ మహిషుడిని అంతం చేసింది. అందుకే అమ్మవారికి మహిషాసుర మర్దిని అన్న అలంకారంలో అష్టభుజగా, మహామాయగా, ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి చిచ్చక్తిగా, సంపూర్ణ జ్ఞానరూపిణిగా కాస్త పరికించి చూస్తే అమ్మ కొంత అరుణ రూపంలో, తీవ్ర రూపంలో, రజస్తమో గుణాలలో ముడిపడి కనిపిస్తుంది. తమో గుణం కూడా అమ్మవారిలో చాలా ఉంటుంది. ఎదరగా ఉన్న ఆ తామస గుణంతో కూడుకున్న మహిషుడిని సంహారం చేసింది కనుక మనలో ఉండేటటువంటి రజోగుణాన్ని, తామస గుణాన్ని అమ్మకు అప్పగించేసి సత్వగుణోపేతులుగా మిగిలిపోవాలి. అలా కాకుండా ఏవైనా ఊహలతో మనలో కూడా ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అనేటటువంటి భౌతికమైన సంకల్పాలతో రజోగుణాత్మకమైన ఆ అర్చనలు చేస్తే మన పెదవులపైన చిరునవ్వు అంతర్ధానం అవుతుంది, కోపం మిగులుతుంది. అమ్మవారి ఆరాధనలో వచ్చే ప్రమాదం ఇదే. సంకల్పాలన్నీ నెరవేరుతూ ఉంటాయి, దాంతో మనలో అహం పెరుగుతుంది. అమ్మను ఆరాధించే అనేకులలో ఆగ్రహం కనిపించడానికే ప్రథమ కారణం ఇదే. నాకు తెలుసు అన్న మాట వచ్చిందా, ఆ రజోగుణం, తామస గుణం మనల్ని సంపూర్ణంగా ఆవరించాయి అని అర్థం. ఈ రెండింటినీ మనం అమ్మకు అప్పగించాలి. అందుకే అమ్మవారిని మహిషాసుర మర్దని అన్న రూపంలో సంబోధన చేస్తారు. మహానవమి అన్న పేరిట నవమి తిథి నాడు ప్రయాణాలు కూడవు. కానీ ఈ రోజున వాహనాలను పూజించినట్లయితే ఆ వాహనాలలో ఉన్నటువంటి రేవంతక శక్తి, ఆ వాహనంలో ఉండేటటువంటి యంత్ర కారణంగా ఉత్పన్నమయ్యేటటువంటి ఆ వేగ శక్తి అమ్మవారికి సంబంధించినదిగా మనం మార్చడంతో
ఆ వాహనాలకు ప్రమాదాలు ఘటించవు. అందుకే మహానవమి నాడే మన వాహనాలను పూజించాలి. ఇది ఇందులో ఉండే విశేషం. నవరాత్రులలో నవమి ప్రయాణాలకు పనికిరాదు కనుక అవకాశం ఉంటే మన వాహనాన్ని పూజించి ప్రయాణాలు కట్టిపెట్టేయాలి. ఇది లక్ష్యం.